హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నందు కోపంగా విండో బయటికి చూసింది. నీ ఇంటి అడ్రస్ చెప్పు. నందు కోపంగా లుక్ ఇచ్చి అడ్రస్ చెప్పింది. శివ కామ్గా కారు పోనిచ్చాడు. కాసేపటికి నందు ఇంటి ముందు కారు ఆగటంతో నందు నవ్వుతూ ఆనంద్ వైపు చూసి థ్యాంక్స్ అంకుల్. పర్లేదు మా, లోపలికెళ్ళు. ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. సరే అంకుల్ అంటూ శివ వైపు చూసి కోపంగా కారు దిగి లోపలికెళ్ళింది. ఏంట్రా, ఆ అమ్మాయికి అలా అబద్ధం చెప్పావు? నీకు అబద్ధాలంటే చిరాకు. మరెందుకు అలా చెప్పావు? శివ కార్ స్టార్ట్ చేసి, మరి మనం చేసే పనుల గురించి చెప్తే, లిఫ్ట్ ఇచ్చిన పాపకి కనీసం థాంక్స్ కూడా చెప్పకుండా పోలీస్‌కి ఫోన్ చేసి కంప్లెయింట్ ఇస్తుంది. చూస్తుంటే చదువుకున్న అమ్మాయిలా ఉంది కదా! శివ మాటలకి నవ్వుతూ, అవును, అదైతే నిజమేరా. అలా అని నేను చెప్పించేయటం మర్చిపోకు. ఎలా అయినా లవ్‌లో పడేయాలి తన్ని. తప్పకుండా అన్నా. కానీ ఈ అమ్మాయి నందు జగపతి కూతురని నీకెలా తెలుసు? వాడి ఫ్యామిలీ గురించి నాకు పెద్దగా తెలీదురా. మన మనుషుల్ని బట్టి ఈ అమ్మాయి కోసం తలుచుకున్నాను అంతే. శివ ఆలోచిస్తూ కారు ఇంటి ముందు ఆపి ఇల్లుకొచ్చిందన్నా దిగు. సరే నువ్వు భోజనం చేసి పడుకో. సరే అన్నా అంటూ శివ పృథ్వీ కోసం చూసి లోపలికెళ్ళాడు కానీ శివ మనసు మాత్రం తనలో లేదు. ఆనంద్ మాటలే ఆలోచిస్తున్నాడు. ఎలా లవ్ చేయగలను ఆ అమ్మాయిని? పైగా అమాయకురాలు. అల్లరి పిల్లలా ఉంది అనుకోని సోఫాలో కూర్చున్నాడు. ఏంట్రా ఈరోజు ఇంత లేట్ అయింది అంటూ నవ్వుతూ శివ పక్కనే కూర్చున్నాడు పృథ్వీ. శివ నవ్వుతూ ఎప్పుడూ ఉండే కొట్లాటలు నరుక్కోడాలే కదా! ఇంతకి నువ్వు భోజనం చేశావా? చేశానురా. నువ్వేంటి అలా ఉన్నావు? నేను ఎలా ఉన్నానురా? రాగానే ఎప్పుడు స్నానం చేసి భోజనం చేసినే పడుకునే నువ్వు ఎప్పుడు లేనిది ఇలా కూర్చొనేదో ఆలోచిస్తున్నావు కదా! అందుకే అడుగుతున్నా. తన మనసులో మాటలు పృథ్వీకి చెప్పాలనే ఉన్నా ఆనంద్ ఎవరికి చెప్పొద్దనేసరికి పృథ్వీకి చెప్పకూడదు అని ఏం లేదురా, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే. ఇంతకి బృందా వచ్చిందా? ఆ పిల్లేంట్రా బాబు అలా ఉంది? బాబోయ్, ఎవడొస్తాడో తెలియదు కానీ నిజంగా వాడి పని గోవిందా. శివ నవ్వుతూ ఏంట్రా మళ్ళీ ఇద్దరు గొడవ పడ్డారా? గొడవ ఏం లేదు. కోపంలో అరిచానని అప్పటి వరకు నాతో రచ్చరచ్చ చేసి వెళ్ళింది. ఈ మహాతల్లి నాకు తెలిసి ఇంట్లో ఆనంద్ గారు లేరు కదా! ఇప్పటి వరకు ఆ దెయ్యం బృందాన్ని ఏదోటి చేసే ఉంటుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును. నా రూమ్‌కి రాగానే దాని ముఖం చూశానురా. డల్‌గా ఉంది. ఎందుకేమిటని అడిగితే చెప్పటం లేదు. ఎప్పట్లానే నవ్వుతుంది. నీకు తెలిసిందే కదా! తన గురించి. ఎవరు బాధ పెట్టినా సరే వాళ్ళని వెనకేసుకొనొస్తుంది. కానీ ఒక్క మాట కూడా అననివ్వదు. అందుకే కదా తన బృందా అయింది. ఆ! అదైతే నిజమే. ముందు భోజనం చెయ్యి. రా, ఫోనొస్తుంది మాట్లాడేసొస్తా. సరే అంటూ శివ నందు కోసం ఆలోచిస్తూ వాష్‌రూమ్‌కెళ్ళాడు. టెర్రస్ పైకొచ్చిన పృథ్వీ ఫోన్ మాట్లాడుతూ బృంద ఇంటి వైపు చూశాడు. ఒక బైకొచ్చి బృంద ఇంటి ముందాగింది. అది ఎవరో కాదు, ఉత్తేజ్. పృథ్వీ ఉత్తేజ్‌ని చూసి వీడేంటి టైం కాని టైంలో ఇక్కడికొచ్చాడు? పైగా బైక్ మీద ఎందుకొచ్చాడు అనుకోని అలానే చూశాడు. గేట్ ఓపెన్ చేసి లోపలికెళ్ళకుండా చుట్టూ చూశాడు పృథ్వీ. వెంటనే తనకి కనపడకుండా దాక్కుని ఉత్తేజ్‌ని చూశాడు. సైలెంట్‌గా పక్కకెళ్ళి బృందా రూమ్ దగ్గరికెళ్ళాడు. అంతా చూస్తున్న పృథ్వీ వీడేంటి లోపలికెళ్ళకుండా బృందా రూమ్‌కి అది కూడా దొంగచాటుగా వెళ్తున్నాడనుకోని గబగబా కిందకి దిగి ఉత్తేజ్ కనిపించకుండా అక్కడే ఉన్న మొక్కల దగ్గర దాక్కున్నాడు. బృందా వెనక డోర్ లాక్ వేసుకోకుండా పడుకుంది. ఉత్తేజ్ కామ్‌గా డోర్ ఓపెన్ చేసి బృందా వైపు చూశాడు. బెడ్ మీద అదమర్చి నిద్రపోతుంది బృంద. లంగావోణిలో దాగున్న ఆమె అందాలను చూసి ఉత్తేజ్ ఎప్పట్లానే చిన్నగా నవ్వుకొని బెడ్ మీద కూర్చుని బృంద ముఖం చూశాడు. శ్రావణినే అందగత్తె అంటే అంతకు మించి అందగత్తెవి నువ్వు. నిన్ను ఎలా వదులుతానే? ఎప్పట్లానే భయపెట్టి నిన్ను నా సొంతం చేసుకుంటా అంటూ బృంద ఇంటి మీద చేయి వేయబోయాడు. అప్పటికే పృథ్వీ ఉత్తేజ్ వంకర బుద్ధి తెలిసి డోర్ దగ్గరకొత్తాడు. ఉత్తేజ్ చెయ్యి బృంద ఎదపైకెళ్తుంటే పృథ్వీ ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. పిడికిలి బిగించి లోపలికొచ్చి ఉత్తేజ్ షర్ట్ కలర్ పట్టుకున్నాడు. ఉత్తేజ్ కోపంగా రేయ్ నువ్వు మర్యాదగా బయటికెళ్ళు. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేయాలో కూడా చేతకాని వెధవవి నీకు. ఎందుకురా ఇలాంటి పనులు అంటూ ఉత్తేజ్ చెంపపై ఒకటి పీకాడు పృథ్వీ. ఆ గొడవకి మెలకువ వచ్చిన బృంద కళ్ళు తెరిచి కోపంగా ఉన్న పృథ్వీని దెబ్బలు తింటున్న ఉత్తేజం చూసి భయంగా పైకి లేచింది. రేయ్, పనోడివి పనోడిలా ఉండు. ఎందుకు మా మధ్యలోకొస్తున్నావ్? బృందా నాది. నాకు మాత్రమే సొంతం. పృథ్వీ కోపంగా ఉత్తేజ్‌ని ఇరుక్కుమ్ముతూ అసలు మనిషివేనా? నీ కూతురు వయసుంటుందిరా. అంతగా కళ్ళు మాసిపోయి ఏడుస్తున్నావా? ఈ పని ఇలా కాదురా అంటూ ఉత్తేజ్‌ని గోడకు కుదేసి
ఇష్టమొచ్చినట్లు కొడుతున్న పృథ్వీని చూడగానే భయమేసింది బృందాకి. గబగబా బెడ్ దిగి పృథ్వీని ఆపటానికొచ్చింది. కానీ పృథ్వీ ఎంతకీ ఆగటం లేదు. ఉత్తేజ్‌ని చంపేయాలన్నంత కోపం, కసి రెండూ పెరిగాయి. ఉత్తేజ్ కూడా ఊరుకోవటం లేదు. పృథ్వీని కొడదామని చూస్తున్నాడు కానీ, అవకాశం ఇవ్వలేదు మన పృథ్వీ. ఎక్కడైతే చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు లేస్తే ఇంటి పరువు పోతుందని, పైగా ఆనంద్‌కి కోపమొస్తుందని పృథ్వీని ఆపటానికి ప్రయత్నిస్తుంటే, ఉత్తేజ్‌ని కొడుతున్న పృథ్వీ కోపంగా బృందా వైపుకి తిరిగి, చంపేస్తాను నన్ను ఆపకు అంటూ ఉత్తేజ్‌ని కొట్టబోయాడు. కానీ ఉత్తేజ్ పక్కకు తప్పుకోవడంతో మధ్యలోకి వచ్చిన బృందా చెంపపై ఆ దెబ్బ పడింది. అతను కొట్టిన దెబ్బ ఫోర్స్‌కి మన బృందా నేలపై పడింది. కోపంలో ఉన్న పృథ్వీ బృందాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే అతనికి ఉత్తేజ్‌ని చంపేయాలన్నంత కోపమొచ్చింది. బృందా ఏడుస్తూ పృథ్వీ కాళ్ళని గట్టిగా పట్టుకుంది. అదే అదనుగా చూసి ఉత్తేజ్ పారిపోయాడు. పృథ్వీ కంగారుగా బృందాన్ని చూసి తన ఒడిలో తీసుకున్నాడు. అప్పటికి బృంద చెంపంతా కందిపోయింది. చాలా గట్టిగా దెబ్బ తగలటంతో ఆ చెంపంతా వాచిపోయింది. ఎందుకాపావే నన్ను? చూసేవాడిని. చంపేసేవాడిని వెధవ. తలుచుకుంటేనే నాకు రక్తం మరిగిపోతుంది తెలుసా? వీడిని ఇలానే వదిలేస్తే నిన్నేదోటి చేస్తాడు. అర్జున్‌గా ఈ విషయం మీ నాన్నకి చెప్దాం పదా! పృథ్వీ చేతులు పట్టుకొని, వద్దు పృథ్వీ. ప్లీజ్ నా మాట విను నాన్నకి చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు? ఇదేమైనా బంగారమా దాచుకోవటానికి? అసలు ముందు నిన్ను వేసేయాలే. నువ్వేమైనా చిన్న పిల్లవా? డోర్ లాకేసుకొని పడుకోవాలని తెలీదా? బృంద ఏడుస్తూ చూస్తుంటే పృథ్వీ తట్టుకోలేక ఆమెను ఒక్కసారిగా గుండెలకి హత్తుకున్నాడు. ఏడవకే. ఎందుకేడుస్తున్నావు? నేనుండగా నీకేం కాదు. ప్లీజ్ ఏడవకు అంటూ ఆమె తల నిమిరాడు. ఎక్కడలేని ఏడుపు, గారాబం రెండూ ఒకేసారి వచ్చేశాయి మన ఇన్నోసెంట్ బృందాకి. ఎందుకంత గట్టిగా కొట్టావు? చూడు బుగ్గంతా ఎంత నొప్పిగా ఉందో. చిన్నపిల్లలే ఏడుస్తూ చెప్పింది. బావుందే. పోనీలే అని వచ్చి కాపాడితే ఆ వెధవ చేసిన పని వదిలేసి నేను కొట్టిన దెబ్బ ఒక్కటే గుర్తుందా నీకు? సీని రాకస్తానా అంటూ అంతలోనే బృంద చెంపపై చెయ్యి వేసి, సారీనే. చాలా గట్టిగా కొట్టాను కదా! అవును పృథ్వీ. షర్ట్ కాలర్ పట్టుకొని, ఎందుకంత కోపం నీకు? అసలు నువ్వెందుకు నా రూమ్‌కొచ్చావు? ఆ ఉత్తేజ్ ఎలా వచ్చాడు? మీ ఇద్దరు గొడవ ఎందుకు పడ్డారు? ఆమె ఏడుస్తూ అడుగుతుండగానే, ఆమె వంటి మీద ఉన్న పవిట జారడంతో పృథ్వీ ఫేస్ పక్కకి తిప్పుకున్నాడు. బృందా మాత్రం పట్టించుకోలేదు. నేనిక్కడే ఏడుస్తుంటే, నువ్వేంటి అసలేం పట్టించుకోవడం లేదు? నేనంటే లెక్కలేదా బండోడా? పృథ్వీ బృందా వైపు చూసి, జారిన బయటను ఆమె కప్పుతూ, నిన్ను పట్టించుకోపోవటమేంట్రా? ఆ ఉత్తేజ్ దొంగచాటుగా వచ్చి నీ వంటి మీద చెయ్యెయబోయాడు. నాకు కోపమొచ్చింది అందుకే కొట్టేశాను. బృంద మాత్రం పృథ్వీ చేసిన పని పట్టించుకోవడం లేదు. కేవలం అతని కళ్ళలోనే చూస్తుంది. ఎందుకే అలా చూస్తున్నావు? నీకు తెలీదు. వాడు చిన్నప్పటి నుంచి నా రూమ్‌కొచ్చి నా వంటి మీద ఎక్కడెక్కడో చేతులు వేసేవాడు. నాకు చాలా భయమేసేది. అంతేకాదు ఇప్పుడు కూడా అందుకే వచ్చాడు. వాడు మారడు. పృథ్వీ, వాడి గురించి చెప్దామనుకున్నా అమ్మ నన్ను కొట్టేది. నాకు ఊహ తెలిసాక ఒకరోజు వాడిని కొట్టాను. అప్పుడు వాడు నా దగ్గరికి రాలేదు. ఇంక నేను హ్యాపీగా ఉండేదాన్ని కానీ మాటలతో నన్ను చిత్రవద చేసేవాడు. ఆ టైంలోనే నాన్నమ్మకి విషయం తెలిసి వాడి మీద సీరియస్ అయింది. అప్పటినుంచి నా జోలికి రాలేదు. ఇక నేను కూడా లండన్ వెళ్ళిపోయాను కానీ, వీడి బుద్ధి మారలేదని ఇప్పుడే తెలిసింది. బృంద చేను పట్టుకొని, ఎందుకు మీ నాన్నతో చెప్పొద్దన్నావు? ఈ టైంలో నా రూమ్‌లోకి ఒక అబ్బాయి వచ్చి ఏడిపించాడని చెప్తే, చుట్టుపక్కల వాళ్ళు చెడుగా మాట్లాడుకుంటారు. అందుకే భయమేసి చెప్పొద్దన్నా. నేను ఏమాత్రం చెప్పినా నాన్న వాడిని నిజంగానే చంపేస్తాడు. అవునా? ఆ! అంటూ పృథ్వీ ఎదపై వాలి చిన్న పిల్లలా ఏడుస్తుంది. ఆమె వణకటం పృథ్వీకి తెలుస్తుంది. బృంద అంటూ పిలిచాడు. పృథ్వీ. అయినా బృంద మాట్లాడడం లేదు. ఆమె వెన్ను నిమురుతూ నీకు గొడవలంటే భయమా? అవును. చాలా భయం. నువ్వు ఉత్తేజ్‌ని కొడుతుంటే నాకెంత భయమేసిందో. కాళ్ళు చేతులు వణికిపోయాయి తెలుసా? అవునా? ఇంకెప్పుడు నీ ముందు గొడవ పడనులే. ఆ! అంటూ ఆగి, అంతలోనే అంటే నాకు కనపడకుండా గొడవలు పెట్టుకుందామనా? ఎట్లనే నీతో సచ్చేది? నేనైనా ఇంట్లో ఇంత జరుగుతున్న మీ బాబేంటే ఏం పట్టనట్టు రూమ్‌లో ఉన్నాడు. ఇప్పుడే కదా వచ్చాడు. అప్పుడే పడుకున్నాడా? నీకెన్ని సార్లు చెప్పాను మా నాన్న అలా అనొద్దని. ఆయన పడుకోరు. ఆయన రూమ్‌లో మందు తాగుతూ మా అమ్మని తలుచుకొని బాధపడతారు. ఆ విషయం ఎవరికీ తెలీదు నాకు తెలుసు. నీకెలా తెలుసు? మా నాన్న గురించి నాకు తెలీక ఇంకెవరికి తెలుస్తుంది అలా అడుగుతున్నావు? పృథ్వీ కోపంగా బృందాన్ని చూశాడు. నైట్ టైమ్ ఓణీలెందుకేసుకున్నావు? బాలేదా? అమాయకంగా అడిగింది. బావుంది కానీ నైట్ టైమ్ ఎందుకేసుకున్నావు? మామూలుగానే యేసుకున్నా.
ఇక పై నైట్ టైమ్ డ్రెస్ ఏసుకో. ఇలా ఓణీ వేసుకుంటే ఆ ఉత్తేజ్ ముట్టుకోకుండా ఏం చేస్తాడు? బృంద కోపంగా చూసింది. పృథ్వీ అంతే. కోపంగా చూసి చెప్పించేయి. ఇంకోసారి ఓణీలు నైట్ వేసుకొని సింగారెచ్చుకున్నావంటే తోలు తీస్తాను అర్థమైందా? కొట్టింది చాల్లేదా? మళ్ళీ తిడుతున్నావు. నిన్ను అంటూ బృంద మీదికి వచ్చేసరికి బృంద తలదించుకొని నువ్వు చెప్పినట్లే చేస్తా. అన్నిసార్లు కోప్పడకు. నాకేడుపొచ్చేస్తుంది. సరే ఇంక నిద్రపో అంటూ బృందాన్ని వదిలి పైకి లేచాడు. బృంద భయంగా పృథ్వీ చేతులు పెట్టుకొని నాకు భయంగా ఉంది పృథ్వీ. వాడు మళ్ళీ వస్తాడని. వచ్చినవాడు పీకేదేం లేదు. నువ్వు పడుకో. నేను కొట్టిన దెబ్బలకి వారం రోజులు మీ ఇంటి దరిదాపుల్లో కూడా రాడు. ఏమో అదంతా నాకు తెలీదు. నాకు భయంగా ఉంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నిన్నెత్తుకొని చంకనేసుకొని లాలిజో లాలి అంటూ పాట పాడి నిద్రపుచ్చనా? ఎందుకలా పిచ్చి కుక్క కరిచినట్లు అరుస్తావు? వెళ్ళిపోతానన్నావుగా! వెళ్ళిపో అంటూ కోపంగా చూసింది. నీకు నోటి దురద బాగా ఎక్కువే. సీరి రాకసి. లేదంటే వీపు పగులుద్ది. వెళ్ళిపోతానన్నవాడే. వెళ్ళిపో. ఎందుకు నన్ను తిడుతున్నావు? అంటూ పృథ్వీ చేతిని చూసింది. బ్లడ్ కారటంతో బృంద భయంగా ఏంటి రక్తం వస్తుంది. ఆ వెధవని కొడుతున్నప్పుడు ఏదో గీసుకుంది. చిన్న దెబ్బ నువ్వేం కంగారు పడకు. కానీ ఇంక నేను వెళ్తాను డోర్ లాక్ చేసి పడుకో అంటూ పృథ్వీ వెళ్తుంటే బృంద పరుగున ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ఒక్క నిమిషం పృథ్వీ. ఏంటి నీ గోల? నన్ను పడుకోనివ్వా? రాత్రంతా నిద్ర లేకుండా చేద్దామనుకుంటున్నావా? మాట్లాడకు అంటూ అతని చేతికున్న రక్తం చూసి భయంతో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కింద వదిలేసింది. బృంద పృథ్వీకి అసలు నవ్వు ఆగలేదు. ఏయ్ సీని రాకసి. నీకు బ్లడ్ అంటే భయం. అలాంటిది నాకు ఫస్ట్ ఎయిడ్ చేయడానికొచ్చావా? అది కాదు అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని పృథ్వీని బెడ్ మీద కూర్చోబెట్టి కాటన్ తీసుకొని అతని చేతికున్న బ్లడ్ క్లీన్ చేస్తుంటే పృథ్వీ అలానే బృంద వైపు చూశాడు. ఏమ్మా ఉడత మొహం ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ఉద్దేశ్ నిన్నేం చేయలేదనా? అతని చేతికి ఆయింట్మెంట్ రాస్తున్న బృంద కోపంగా దెబ్బ తగిలిన చోట గట్టిగా గిల్లింది. అబ్బాయి ఏంటి అలాగిచ్చేశావు? చంపేస్తావా నన్ను? మరి ఏంటి అలా మాట్లాడతావు? ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తూనే ఉంటావా? అంటూ అలిగి అతని చేతికి కట్టి కట్టి పృథ్వీకి వాటర్ ఇచ్చింది. పృథ్వీ వాటర్ తాగి నువ్వు ఉడుక్కుంటే నాకు చాలా ఇష్టం. మరేం చేయను అందుకే నిన్ను ఏడిపిస్తూ ఉంటా. సరే లేట్ అయింది పడుకో. అస్సలు భయపడకు సరేనా? ఆ! అంటూ తలూపింది బృంద. ప్రేమగా ఆమె తల నిమిరి పిచ్చి పిల్ల. వాడు నిజంగానే రాడు. హ్యాపీగా పడుకో గుడ్ నైట్ అని చెప్పి పృథ్వీ వెళ్తుంటే బృంద మాత్రం వెళ్తున్న పృథ్వీని చూస్తూ ఉండిపోయింది. ఇంకా ఉంది.